19వ అధ్యాయము 28 నుండి 40వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి మీరు మీ గ్రంథంలో చూడవలసిందిగా కోరుచున్నాను. లూకా శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే, బేతనియా అను గ్రామాలు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించున్నప్పుడు శిష్యులు సమూహము అంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునిని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీవు నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని అని చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. చదివిన లేఖన భాగంలో నుండి నీ వాక్యమును ధ్యానించుకోవచ్చుండగా ప్రభువా, నిలవబడిన నేను, మాట్లాడాల్సింది మీరు. దయచేసి నా యందు మీరు మీ మాటలు అందించండి. వినువారు కూడా విని విడిచిపెట్టే విధంగా కాక ఇది మా హృదయాలు స్థిరపరచుకుని దాని ప్రకారం జీవించగలిగే జీవితాన్ని నాకు మాకు దయచమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? సంతోషున్నారు? ఒకసారి గట్టిగా మీ పళ్ళు చూపిస్తారా? అంజలి గారు అన్నారు కదా, పళ్ళు బయటికి కనబడకపోతే అర్థం ఏంటంట? బ్రష్ చేయలేదని అర్థం అంట. మీరు బ్రష్ చేశారో లేదో ఒకసారి పక్కనని సరిగ్గా టెస్ట్ చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మనం చూస్తే లూకా శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి ఈ యొక్క మంటలాదివారము యొక్క సందర్భము స్టార్ట్ అవుతుంది. 19వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి మనకు కనబడతాడు. జక్కయ్య అనే వ్యక్తి కనబడతాడు. జక్కయ్య ఎందుకు కనబడతాడు? దారి మధ్యలో, అంటే యెరూషలేముకి, యెరికో నుండి యెరూషలేముకి వెళ్ళే దారి మధ్యలో ఉన్న గృహమే ఈ యొక్క జక్కయ్య గృహము. ఈ పాపినైన ఈ జక్కయ్యని రక్షించి వెంటనే యేసు ప్రభు ఎక్కడికి బయలుదేరాడో తెలుసా? యెరూషలేమునకు బయలుదేరాడు. ఎందుకు యెరూషలేమునకు బయలుదేరాడు? యెరూషలేము అని పర్టికులర్ గా ఎందుకు అక్కడ యొక్క రాయబడింది అంటే, అప్పటికి యేసు ప్రభు 4 to 5 times యెరూషలేము వెళ్ళారు. మరలా ఎందుకు యెరూషలేము వెళ్తున్నారు అని అంటే, దిస్ ఇస్ ద లాస్ట్ టైం హి హాస్ టు గో. లాస్ట్ టైం గా, అంటే చివరిగా యెరూషలేములోనికి వెళ్ళబోతున్నాడు అనంటే వధింపబడడానికి, గొర్రె పిల్లగా వధింపబడడానికి చివరిగా యెరూషలేములోనికి యేసు ప్రభు గారు ఏమవుతున్నారు? ప్రయాణమై వెళ్తూ ఉండగా బేత్పగే, బేతనియా అనే పట్టణం, ఎవరు? మరియా, మార్త, లాజరు ఉండే ఊరు అనమాట. యెరూషలేము నుండి 2 కిలోమీటర్ల దూరం ఉంటది ఈ బేతనియా, బేత్పగే అనే గ్రామం. అంటే యెరూషలేముకి ఇంకా మరి కొద్ది దూరంలో ఉండగా యేసు ప్రభు అన్నాడు, అక్కడ ఏమన్నాడంటే చూడండి, మీరు ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కొన్ని వర్సెస్ ని మనం అండర్లైన్ చేసుకుంటే చాలా బాగుంటది. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల. దాని తర్వాత మనం చూస్తే దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు
అని రెండవ మాట. మూడవ మాటగా ఏమంటాడంటే దాన్ని విప్పుకొని తోలుకొని రండి అంటాడు. 31వ వచనంలో ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పండి. యేసు ప్రభు యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చి ఈయన గుర్రం మీద రావచ్చు కదా, లేదంటే ఏనుగు మీద రావచ్చు కదా, లేదంటే ఒక రాజులాగా రావచ్చు కదా, ఎందుకు గాడిద మీదే వచ్చాడు అనంటే యేసు ప్రభు తాను జయించే వీరుడిగా కాకుండా వాగ్దానము చేయబడిన మెస్సయ్యగా మరియు శాంతియుక్తుడైన రాజుగా తనను తాను గుర్తించుకోవడానికి, లేదంటే యేసు ప్రభు పరిపాలించడానికి రాలేదు, కానీ యేసు ప్రభు తన రాజ్యానికి ఏం చేయడానికి వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. రాజ్యాలను కూలగొట్టడానికి రాలేదు, కానీ రాజ్యాలను కట్టడానికై వచ్చాడు. మనుషుల ప్రాణాన్ని తీసుకోవడానికి రాలేదు, కానీ తానే ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన గుర్రం ఎక్కి రాలేదు, ఏనుగు ఎక్కి రాలేదు. గాడిద బలి అవ్వడానికై, తనని తాను అర్పించుకోవడానికై, తనని తాను ఒక సేవకుడుగా లోకానికి పరిచయం చేసుకోవడానికి ఎలా వచ్చాడంటే గాడిద మీద వచ్చాడు. గాడిదను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఈ గాడిద సిచ్యువేషన్ ఎలా ఉంది? దాదాపు ప్రపంచంలో ఉండే ప్రతి సంఘము ఈ రోజున జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే తెలుసండి, గాడిద. ప్రతి దానికి ఒక రోజు వస్తుంది అంటే ఇదే నిజమేమో కదా. గాడిదకు ఒక రోజు వచ్చింది, గాడిదను కూడా గుర్తించే ఒక రోజు వచ్చింది. దేవుడు గుర్తు చేసుకున్నప్పుడు ఈ గాడిద సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ గాడిద కట్టబడి ఉన్నది. ఈ గాడిద ఎలా ఉంది? కట్టబడి ఉన్నది. అంతేకాదు ఈ గాడిద మీద ఇప్పటి వరకు ఎవరు ఎక్కిన మనుషుడు అంటూ ఎవరు లేరు. ఈ గాడిద అనుకున్నది ఇంకా నన్ను ఎవరు విడుదల చేయరేమో, ఇంకా నా జీవితం ఇంతేనేమో, ఇంకా నేను ఇలాగే కట్టబడి ఒక బానిసలా ఉంటానేమో అని అనుకున్న సిచ్యువేషన్ లో దేవుడు అన్నాడు దాన్ని విప్పుకొని తీసుకొని రండి. ఆ గాడిద అనుకున్నది ఇంకా నేను ఎవరికి ఉపయోగపడనేమో అనుకున్నది, కానీ గాడిదతో దేవుడు అంటున్నమాట అది నాకు ఏంటంట ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పండి. ఈ మాటలన్నీ ఆలోచిస్తే గాడిద దేనికి సూచనగా కనబడుతుంది అనంటే గాడిదలో మనం ఏం చూడొచ్చు అనంటే గాడిద ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ గాడిద సంఘానికి సూచనగా ఉన్నది, సంఘానికి సూచనగా ఉన్నది. అందుకే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు సంపాదించుకున్న సంఘం ఏంటిదంట? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది. ఈ భూమి మీద ఆస్తి కాదు, మేడలు కాదు, మిద్దెలు కాదు. దేవుడు సంపాదించుకున్నది ఏంటిది? సంఘము. కట్టబడిన మనుషులను సంపాదించుకున్నాడు ఎవరు? దేవుడు. లేదంటే ఉపయోగపడని మనుషులను తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది సంఘము. గాడిద దేనికి సూచనగా కనబడుతుందంటే సంఘానికి సూచనగా కనబడుతుంది. దేవుడు గాడిదలో ఏం చూస్తున్నాడు అంటే సంఘాన్ని చూస్తున్నాడు. ఈ సంఘం ఎలా ఉంది అంటే కట్టబడి ఉన్నది. ఒకప్పుడు క్రీస్తు రాకమునకు సంఘం అనేది లేదు. క్రీస్తు ఎప్పుడైతే వచ్చి మరణించాడో, ఎప్పుడైతే పునరుద్ధరణ తిరిగి లేచాడో ఏం ఫామ్ అయిందో తెలుసా? సంఘం అనేది ఫామ్ అయింది. సంఘానికి శిరస్సు అయి ఉన్నారు ఎవరు? క్రీస్తే సంఘానికి ఎవరంట? శిరస్సు. హి ఇస్ ద హెడ్ ఫర్ ద చర్చ్. సంఘానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. సంఘాన్ని, కట్టబడిన సంఘాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? విడుదల చేశాడు. అంత మాత్రమే కాదు, ఏ మనుషుడు ఇంతవరకు ఆయన సంఘాన్ని పరిపాలన చేయలేదు. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, యేసు ప్రభు ఎలా రాజు అవుతాడు? ఆయనకంటూ రాజ్యం లేదు, ఆయనకంటూ భటులు లేరు, ఆయనకంటూ ఒక సేనాధిపతి లేరు, సైన్యాధిపతులు లేరు, ఆయనకంటూ మంత్రి లేడు, ఆయనకంటూ ఎవరు లేడు. ఎలా యేసు ప్రభు రాజు అవుతాడు అనంటే యేసు ప్రభు రాజే. ఎవరికి రాజు అనంటే స్థాపింపబడిన ప్రతి సంఘానికి ఆయనే రాజు. దేవునికి స్తోత్రం. ఈ రోజున క్రీస్తు రాజు. ఏ రాజు అనంటే ఈ రోజున పిలువబడుతున్న సంఘం అనే ప్రతి సంఘానికి ఆయనే రాజు. ఈ సంఘం మీద ఇప్పటి వరకు ఎవరు పరిపాలన చేయలేదు. క్రీస్తు తప్ప మరి ఎవరికి అధికారం ఈ సంఘం మీద లేదు. ఈ గాడిద ఏం సూచిస్తుంది అనంటే సంఘాన్ని సూచిస్తుంది. ఈ సంఘం ఎవరిని మొయ్యాలి చెప్పండి? ఈ గాడిద అయి ఉన్న ఈ సంఘం ఎవరిని మొయ్యాలి?
కట్టబడిన దాన్ని విడిపించింది ఎవరు? దేవుడే. ఎవరికి అధికారం లేని దానికి అధికారి అయి ఉన్న వారు ఎవరు? సంఘమే. విడుదల చేసింది ఎవరు? దేవుడే. కానీ దీన్ని పరిపాలించాల్సింది కూడా ఎవరు? దేవుడే. మరి పరిపాలించాల్సిన సంఘములో ఎవరిని మొయ్యాలి? సంఘము క్రీస్తును మొయ్యాలి. అయితే గాడిద గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు సంఘం గురించి మీరు చెప్తున్నారు? గాడిద అంటే సంఘం ఎలా అవుతుంది అని అంటే, గాడిదకి బైబిల్లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ క్వాలిటీస్ని బట్టి సంఘం కూడా ఈ విధంగానే ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఫస్ట్ క్వాలిటీ, గాడిదకు ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే, గాడిద కంట నెవర వేసే గుణం ఉండదంట. ఇక డైరెక్ట్ మింగేయడమే తప్ప అది నెవర వేసి మరలా నెవర వేసుకునే గుణము లేదంట. అందుకే దేవుడు దాన్ని బలికి అర్పణకు అంగీకారము కానిదిగా ఇచ్చాడు కదా. సంఘానికి కూడా ఏమి లేదు, నెవర వేసే గుణము లేదు. ఈ వారం చెప్పిన వాక్యం వచ్చే వారం అడిగితే ఈ పాస్టర్ గారు రానివద్దనయ్య గారు ఎప్పుడో వచ్చిన పోయిన వారాన్ని అడుగుతున్నాడు వాక్యం. నిన్న తిన్న కోరే గుర్తుండదు మాకు. అలాంటిది ఇంకా పోయిన వారం వాక్యం మాకు ఏం గుర్తుంటది కదా. నెవర వేసి గుణం లేని సంఘముగా నేటి దినాల్లో సంఘము గాడిద హేయమైనదిగా ఎందుకు ఎంచబడింది అంటే, దానికి నెవర వేసే గుణము ఉండదు. అందుకే అది హేయముగా ఎంచబడింది. అంత మాత్రమే కాదు, ప్రతి గాడిదంట అపవిత్రమైనదంట. తొలిచూలు పిల్ల అంటే గాడిదకు పుట్టిన మొదటి బిడ్డ పవిత్రంగా మారాలి అని అంటే దాన్ని ఏం చేయాలని తెలుసండి? ఒక గొర్రె పిల్లను దానికి బదులుగా బలివ్వాలంట. ఎప్పుడైతే ఒక గొర్రె పిల్లను గాడిదకు బదులుగా బలిస్తారో అప్పుడు గాడిద ఏమవుతుందని తెలుసండి? పరిశుద్ధపరచబడతారంట. దేవునికి స్తోత్రం. ఈ అపవిత్రమైన ఈ గాడిద, ఈ తొలిచూలు పిల్ల పరిశుద్ధపరచబడాలి అంటే, పవిత్రపరచబడాలి అంటే గొర్రె పిల్ల వధింపబడితే అప్పుడు ఈ గాడిద ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది. సేమ్ థింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా? సంఘంలో జరిగింది. అపవిత్రులమైన మనం పరిశుద్ధులంగా మారాలి అంటే ఎవరు బలయ్యారు? గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు బలయ్యాడు. ఇస్సాకు బదులుగా ఎవరు బలయ్యారు? ఒక గొర్రె పిల్ల. యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు అనేటువంటి ఒక గొర్రె పిల్ల, అక్కడ బలి అయిన గొర్రె పిల్లే ఈ రోజున బలి అవుతున్న యేసుక్రీస్తుగా మనకు కనబడుతుంది. ఈ గాడిద పవిత్రపరచబడాలి అంటే గొర్రె పిల్ల ఏమవ్వాలి? వధింపబడాలి. అందుకే నేను అంటాను, ఈ గాడిద సంఘముగా మనం చూడొచ్చు. గాడిదను ఈ సంఘమై ఉన్న మనము పవిత్రపరచబడాలి అంటే రక్షకుడైన యేసు వధింపబడాలి. అప్పుడే సంఘమైన మనము పరిశుద్ధంగా ఎంచబడతాం. అంత మాత్రమే కాదు, గాడిదంట మొండితనము కలిగినది, అలాగే తిరుగుబాటు కలిగిన స్వభావము కలిగినది. గాడిద స్వభావం ఏంటంటే తెలుసండి? మొండితనం కలిగినది, అలాగే తిరుగుబాటు స్వభావము కలిగినది. వీరి తిరుగుబాటు తనమే రక్షకుణ్ణి అంటే రక్షకుణ్ణి మెస్సయ్యను గుర్తించినట్టుగా పరిచయలే కానీ శాస్త్రులే కానీ వారికి ఉన్న మొండితనం, వారికి ఉన్న తిరుగుబాటు ఎవరిని సిలువేసేటట్టుగా చేసింది? రక్షకుణ్ణి మెస్సయ్యను గుర్తించినట్టుగా చేసింది. రొట్టెలు తినేశారు, చేపలు తినేశారు, నీళ్లను ద్రాక్షారసంగా చేస్తే లోటాలు తాగేశారు. ప్రభా కుష్టి వ్యాధి ఉన్నదన్నారు, స్వస్థపరిచాడు. గుడ్డి వ్యాధి ఉన్నదన్నారు, స్వస్థపరిచాడు. అన్ని అద్భుతాలు చేశాడు. అన్ని అద్భుతాలు పొందుకుని తినేసి తాగేసి అన్ని చేసి ఇన్ని సిలివేసేయండి అన్నారు. దీన్ని ఏమంటారు? మొండితనం అనరా? దీన్ని ఏమంటారు? తిరుగుబాటుతనం అనరా? ఎస్, ఈ మొండితనం, ఈ తిరుగుబాటుతనం ఎక్కడ కనబడుతుంది నేను దినాల్లో అంటే సంఘంలో కనబడుతుంది. అన్ని మేళ్ళు పొందుకుంటారు, అన్ని అద్భుతాలు పొందుకుంటారు, ప్రార్థన చేస్తే ఫలితాలు పొందుకుంటారు, అన్ని పొందుకుంటారు. కానీ వ్యతిరేకంగా నిలబడేది, వ్యతిరేకంగా సిలువ వేయమని అడిగేది ఎవరిని అంటే క్రీస్తుని. నేను దినాల్లో గాడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ సంఘం ఒకప్పుడు కట్టబడి ఉన్నది. ఈ సంఘం పాపం అనే కాడిలో భయంకరంగా కట్టబడి ఉన్నది. దీనిని విప్పి దీనికి యజమానుడుగా, దీనిని పరిపాలనగా, రాజుగా పరిపాలిస్తుంది ఎవరు అని అంటే క్రీస్తు. కానీ సంఘం ఏం చేయాలి? క్రీస్తును మోయాలి. క్రీస్తును కలిగిన సంఘాలుగా నేటి దినాల్లో సంఘాలు ఉంటున్నాయా? క్రీస్తు లేడు నేటి సంఘాల్లో. క్రీస్తు కనబడట్లేదు నేటి సంఘాల్లో. మానవుల కోపాలు, మానవుల ద్వేషాలు, మానవులు ఉన్న ప్రతి అపవిత్రత సంఘాల్లో ఏలుబడి చేస్తుంది. కానీ క్రీస్తు కూర్చిన ఆత్మ సంఘాల్లో ఏం లేదు. క్రీస్తును మోయాల్సింది. అసలు ఎందుకు విడిపింపబడ్డా? అసలు ఎందుకు కట్టెలు నీకు తెప్పబడ్డాయి?
అసలు ఎందుకు దేవుడు కట్టెలు నీకు విడిపించాడు అంటే క్రీస్తును మోయమని. కానీ క్రీస్తును విడిచిన గాడిదల వలె, సంఘాల వలె మనం ఉన్నాం. క్రీస్తును మరిచిన సంఘాల వలె మనం అయిపోయాం. అందుకే అంటాడు చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన నడవడికలో సంఘం నడవాలి, ఆయన అధికారంలో సంఘం నడవాలి, ఆయన పరిపాలనలో సంఘము నడవాలి. కానీ నేటి దినాల్లో సంఘాల దుస్థితి మనం చూస్తే ఎలా ఉన్నాయంట చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, ఈ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను లేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనంతో కలిగిన నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఓ ఎఫెసీ సంఘమా, ఒకప్పుడు నీవు దుష్టులను సహించలేదు, దుష్టత్వమును సహించలేదు, దుష్ట సాంగత్యాన్ని సహించలేదు, దుర్వ్యాపారాన్ని సహించలేదు. అబద్ధ బోధ ఏదో, నిజమైన బోధ ఏదో నువ్వు పరీక్షించి తెలుసుకునేదానివి. క్రీస్తు కోసం ఎంత భారమైన, దేవుని కోసం ఎంత భారమైన భరించి బాధ్యతగా వహించే సంఘమా, ఈరోజు నువ్వు ఎలా అయిపోయావు తెలుసా? చూడండి 4వ వచనం అంటాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు బాగా ఎత్తిదివి అన్నదా వదిలిపెట్టి. ఆ రోజుల్లో నీకున్న దుష్టత్వమును సహింపలేని తన ఈరోజు నీకు లేదు. ఆ రోజు అబద్ధ బోధను ఖండించే గుణం ఈరోజు నీకు లేదు. ఒకప్పుడు నువ్వు దేవుని కోసం ఎంత భారమైన, ఎంత బాధ్యతమైన వహించి సహించేటువంటి గుణం ఈ రోజున నీకు లేదు. గాడిద క్రీస్తును మోయడం మానేసింది. విడుదల పొందిన ఈ గాడిద ఎవరి చేత విడిపింపబడిందో ఆ రక్షకుడిని మర్చిపోయింది. సంఘాలు ఎలా ఉన్నాయంటే ఇలాగే ఉన్నాయి. వారి మొదటి ప్రేమను వారు ఏమైపోయారు? మర్చిపోయారు. గాడిద ఒక విషయం మర్చిపోయింది. ఏంటో తెలుసా? క్రీస్తుని బట్టే నేను కానీ నా బట్టి క్రీస్తు కాదు అనే విషయాన్ని మర్చిపోయింది. రక్షకుడిని బట్టి నేను విడుదల పొందాను తప్ప నా బట్టి ఆయన రక్షకుడు అవ్వలేదు. ఈరోజు నీ బట్టి క్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుడు కాబట్టి నువ్వు విడుదల పొందావు. ఈరోజు మన బట్టి దేవుడు గొప్పవాడు కాదు, మన బట్టి దేవుడు శక్తివంతుడు కాదు, ఆయన శక్తివంతుడు కాబట్టి మనం ఉన్నాం ఈ రోజున. ఆయన రక్షకుడు కాబట్టి మనం విడుదల పొందాం, ఆయన విమోచకుడు కాబట్టి మనం ఈ రోజున విడుదల పొందాం. కానీ మనం ఏమనుకుంటామంటే, నా బట్టే సంఘం, నా బట్టే ఈ పని, నా బట్టే మర్చిపోయేవి నీ మొదటి ప్రేమను. మన బాడీ అంట, బాడీ లోపల ఆర్గన్స్ కనుక కొంచెం డైల్యూట్ అయితే, లేదంటే కొంచెం పాడైతేనంట బయటికి కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుందంట. బాడీ లోపల ఇంటర్నల్ గా బాడీ పాడైతే ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుందంటే ఫేస్ మీద చూపిస్తుందంట. బాడీ లోపల లివర్ పాడైనా, లేదంటే లోపల డైజెస్టివ్ సిస్టమ్ పాడైనా ఫేస్ ఏమైపోతుందంట? బ్లాక్ అయిపోతుందంట. ఫేస్ బ్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ మీద డార్క్నెస్ వస్తుంది, స్కిన్ యొక్క పింపుల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. మనం ఏం చేస్తాం తెలుసా? లేదు కొన్ని క్రీములకి రాసేస్తాం, రాసేసి ఉన్న నవతనాన్ని ఇంకా నీరేడుకాయలాగా అయిపోతాం. అసలు ప్రాబ్లం ఎక్కడ? లోపల. నువ్వేం చేస్తావు? బయట పామేసి అసలే నల్లగా ఉంటాం అంటే ఇంకా నల్లగా అయిపోతాం. బాగు చేయాల్సింది లోపల, కానీ లోపల బాగు చేయాలి. పాడైపోయింది లోపల, కానీ పాడైపోయింది లోపల అని మనం గ్రహించాం. ఫేస్ బ్లాక్ అయిపోతుందంట. ఇంకా ఏమైతుందంటే తెలుసండి, మనకు వచ్చే స్వెట్ ఉంటుంది. స్వెట్ ఏం కొడుతుందంటే బ్యాడ్ స్మెల్ కొడుతుందంట. మనం పట్టే చెమట లోపల ఇంటర్నల్ గా మన హెల్త్ పాడైపోతే బయటకు వచ్చే చెమట ఏం కొడుతుంది ఏంటంటే దుర్వాసన కొడుతుంది. ఈ దుర్వాసన పోగొట్టడానికి మనం ఏం చేస్తాం? 6 లీటర్ సెంటు బాటిల్ 2 రోజులు అవ్వటం. 6 లీటర్ సెంటు బాటిల్ ఇంక నువ్వు వచ్చావంటే ఆ చెమట వాసన, సెంటు వాసన మిక్స్ అయిపోయి ఇంక నీ పక్కనోడు కళ్ళు తిరిగి డామన్ ఒక రోజున పడిపోవాల్సిందే. స్నానం
చేయవాడు ఎక్కువ సెట్ కూడా అక్కడ, స్నానం చేసేవాడు కొంచెం తక్కువగానే పడతాడు. ఈరోజు నాకు ఇంటర్నల్ గా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఎక్కడ వెతకాలి? ఇంటర్నల్ గా వెతకాలి. కానీ మనం ఏం చేస్తాం? పై పై కవరింగ్లు చేసి, పై పై మ్యాజిక్లు చేసి, పై పై ఎఫెసీ సంఘంతో దేవుడు అదే చెప్తున్నాడు. ఓ సంఘమా, ఒకప్పుడు నువ్వు చాలా బాధ్యత కలిగి ఉన్నానివి. ఓ సంఘమా, ఒకప్పుడు నువ్వు చాలా ప్రేమ కలిగి ఉన్నానివి. ఓ సంఘమా, ఒకప్పుడు లోపల నీది చాలా బాగుండేది. నీ లోపల ఆత్మీయ స్థితి చాలా బాగుండేది. నీ లోపల ప్రేమ చాలా బాగుండేది. నీ లోపల నీ ఆత్మీయ స్థితి ఎంతో బాగుండేది. కానీ ఇప్పుడు ఆ మొదటి ప్రేమ ఏమైపోయింది? పోయింది. సాధారణంగా సంఘస్థులమైన మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? ప్రభా, నూతన ఆత్మలు మా సంఘానికి నడిపించను ప్రభా, నూతనంగా మారిన వారు మా సంఘానికి రావాలి ప్రభా, నూతన ఆత్మలు రావాలి ప్రభా. నూతన ఆత్మలు రావాలంటే మనం ఎలా ఉండాలి కదా? ఇది వరకు నీవు మారావంటే గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన అయిపోగానే అందరూ చక్కగా నిలబడి ఒకరినొకరు పలకరించుకుని, ఒకరొకరు యోగక్షేమాలు తెలుసుకుని, అక్క మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, తమ్ముడు మీ ఇంట్లో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా అని చక్కగా అందరూ పలకరించుకుని, అందరూ చక్కగా ప్రేమగా మాట్లాడుకునే విధానాలు చూసి, అబ్బా వీళ్ళంతా బాగున్నారా అని చూసి మారింది నువ్వే కదా. అటువంటి ప్రేమ చూసే కదా నువ్వు మారావు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రేమలో? ప్రార్థన అయిపోగానే మన పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడైనా రన్నింగ్ రేస్ చూసారా? రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసేటప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే 1 అంటాడు, తర్వాత 2 అంటాడు, తర్వాత పిస్టల్ పేల్చి 3 అంటారు. రన్నింగ్ రేస్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? 1 అనగానే కూర్చున్న వాళ్ళు ఎక్కుతారు, 2 అనగానే రెడీ గెట్ సెట్ గో అంటారు, 3 అనగానే ఇంకా వెళ్తే ఉఫ్ అని అయిపోతారు. అవునా? నేను నాలుగు సంగతులు కూడా అలాగే ఉన్నాను. దేవుడు ప్రార్థన ఇచ్చినప్పుడు తండ్రి యొక్కయు అనగానే లేచి నుంచుంటారు అనమాట. రెడీ. కుమారుని యొక్కయు అని ఓకే గెట్ సెట్, ఆల్ సెట్ అయిపోతారు. బైబిల్ ఇచ్చేసుకుంటారు, బొట్టు ఇచ్చేసుకుంటారు, తాళాలు ఇచ్చేసుకుంటారు, అన్ని ఇచ్చేసుకుంటారు. పరిశుద్ధ నామం ఆమె ఓకే చూస్తారు పాడుతారు. ఇక కనబడనే ఇంక పక్కనోడు తొక్కేసానా, పక్కనోడు ఉన్నాడా, పక్కనోడు ఆరోగ్యంగా ఉన్నాడా ఇంక పట్టించుకోరు. ఇక ఇంకెంత స్పీడ్గా వెళ్ళిపోతారంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇంకా మరి ఇంటికాడ ఏం రాసి వచ్చారో నాకైతే తెలియదు. కానీ మరి ఇంటి దగ్గర వస్తారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా ఏం కేజీ బంగారం దేవుడు మనకి ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. కేజీ బంగారం కనిపించుంటే ఇంకా ప్రార్థన కూడా వేసి పెంచుకొని ఆట మాసం ఇవ్వాలని ఇంకా కదా. నిజాలు సంఘాలు వెళ్ళాలి. ఈ ప్రేమ కలిగి, ఇటువంటి అవిధేయతలు కలిగి, ఒకరినొకరు పట్టించుకోకుండా, ఒకరి ఏడలో ఒకరు ప్రేమ లేకుండా ఇలా ఉంటే దేవుడు అంటాడు, మీరు మీ మొదటి ప్రేమను మర్చిపోయింది సంఘం కదా. ఇప్పుడు రోజులు అలాగే ఉన్నాయి సంఘాలు. పాటలు పాడుతూ ఉంటే ఇదివరకు ఎంత ఉద్యమం ఉండేది, ఎంత ఉద్యమం. చప్పట్లు కొట్టడం కానీ, పాట వెనకాల పాట పాడడం కానీ, పురుషులు పాడుతున్నప్పుడు స్త్రీలు ఎంచక్క పాటను అందించి చప్పట్లు కొడుతూ పాడేవారు. ఏదో డీప్ ఫ్రిడ్జ్ లో నుండి తీసిన కొరమేం చేపలకు పెట్టుకుని వీడైనా పాడేది, మేము పాడలేమా అన్నట్టు చాలా బిగిసిపోయి కోపం. దేనికి? దేవుడు చెప్పలేదే బిగిసిపోమని. ఫెలోషిప్ చెప్పిందా? మీకు తెలీదా? ఫెలోషిప్ లో చప్పట్లు కొడతారని. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతారు, అంతేగాని వాక్యం చెప్పేటప్పుడు చప్పట్లు కొట్టరు. తెలుసా? ఏ చేయాల్సిన టైంలో చేయాలి. ఫెలోషిప్ లో చప్పట్లు కొట్టట్లేదు. కానీ ఎప్పుడు కొడతారు? పాటలు పాడేటప్పుడు కొడతారు. ఎస్, వాయిద్యాలు వాయించాలి, పాటలు పాడాలి. పాటలు పాడేటప్పుడు లాస్ట్ వీక్ నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. కాలనీ వెళ్ళాను, ఇక్కడ ఆరాధన ముగించుకుని గబగబా కాలనీ ఆరాధన వెళ్తే పాటలు పాడతారనమాట. ఓ సౌండ్ లేదు, సౌండ్ ఇంకా పాటలు పడతలేదు. ఇంకా కన్నులు కొట్టేస్తారు, తాళాలు కొట్టేవాడు. ఏంట్రా బాబు, మా సంఘం కొత్తగా కనబడుతుందని చూస్తే ప్రతి ఒక్కరి చేతులు ఏమున్నాయి? కంజర్లు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, తెగ వాయించేస్తారు. నాకు భలే సంతోషమై వీడియో తీసుకున్నాను నేను. మా కొట్టాడు సంఘంలో కూడా ఏదో వాయిస్తే బాగుంటుంది కదా అని. బొట్లు ఉంటాయి కానీ ఆ బొట్లలో ఏముండవు, పప్పులు ఉంటాయి తప్ప. ఎందుకు మరి నాకు అర్థం కాదు. కంజర్లు ఎస్, తాళాలు వాయించారు. ఆ తాళాలు చూశాను, తాళాల మీద రామరామ జయ సీతారామ జయ దాని మీద అని ఎందుకు కొనుక్కొచ్చేవింటారే అంటే అవి కూడా యేసుప్రభు అనే పలకాలంటాడు. ఏమని పలకాలంట? యేసుప్రభు అనే పలకాలి. నిజం. ఆరాధన క్రమాన్ని మనం మర్చిపోయాం. మన 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 ఏంటంటే గత ప్రేమను మనము మర్చిపోయాం, గత ఆరాధనను మనం మర్చిపోయాం, గత ఉజ్జీవాన్ని మనం మర్చిపోయాం.
మర్చిపోయాం. కథ పరిశుద్ధతను మనం మర్చిపోయాం. సంఘాలను నువ్వు ఎందుకు అలుగుతావో తెలియదు, ఎందుకు బాధపడతావో తెలియదు, ఎందుకు సీరియస్ గా ఉంటావో తెలియదు. ఒకరోజు ముందొచ్చి ప్రార్థన చేయించుకుంటావు, ఒకరోజు అసలు ప్రార్థన చేయించుకుంటా వెళ్ళిపోతావు. ఏది నీ మొదటి ప్రేమ? ఏది? వేర్ ఇస్ యువర్ ఫస్ట్ లవ్? ఇంకా తాళాలు వాయించమన్నారు కదా అని నేను ఇదివరకు ప్యాడ్ వాయించేటప్పుడు, ప్యాడ్గా వాయించడానికి వెళ్ళినప్పుడు నాకు అన్ని కంజర్లు అన్ని ఇష్టం, కానీ ఇలా ఉంటుంది ఒకటి, ఓ ఇలా ఊపుతా దాన్ని దేవుని ఇంకా మొదలెట్లేదు. ఇప్పుడే చాలా సైతాన్ని వెనక్కానే వెళ్ళిపోవడం ఒక పాట గందరగోళం చేస్తారు మన సంఘాన్ని, చర్చ్ని. అలా మనం చేయకూడదు. ఆరాధన క్రమాన్ని, ఆరాధనలో ఇంకా చప్పట్లు కొట్టమన్నాడు కదా, ఇంకా తాళాలు వాయించమన్నారు కదా అని ఇంకా పాట పాడేవాడికి పాట పాడటానికి లేకుండా వాయించడానికి we should be in a discipline. మనం ఏం చేసినా ఎలా చేయాలి? పాట పాడి మనం కూడా. ఈ రోజున క్రైస్తవులకి పాటల డైరీలు ఎక్కడున్నాయి? పాటల డైరీలు ఉన్నాయా? పాటలు రాసుకుని డైరీలో రాసుకుంటున్నారా నేను దినాల్లో? లేదు, అయిపోయింది. ఆ ట్రెండ్ అయిపోయింది. పలానా ఆమె పాట పాడాలి అన్నప్పుడు పాట ఎత్తుకుంటున్నారు. ఏ పాట పాడాలి, ఏ పాట పాడాలి? ఎందుకంటే ప్రిపేర్ అయ్యి రావట్లేదు నేను దినాల్లో. రాసుకుని చక్కగా వచ్చేవారు, చక్కగా డైరీ తీసుకునేవారు, డైరీలో చూసి పాడేవారు. ఎక్కడో ఊరు అవసరం ఉంటుంది ఆ పాట, దాన్ని ఎక్కడనే సరిపోతే ఇక ఫోన్లో పాడే అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు, పాట అవకాశం నాకు వస్తుంది అని నీకు తెలిసినప్పుడు ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఇక్కడ పాట ఎత్తుకున్నావే, నీ గత ప్రేమను మర్చిపోయావు. దేవుని పరిచర్య ఈ రోజున దేవుడు నీకు పాట పాడే అవకాశాన్ని ఇచ్చాడు అని అంటే నీకంటే గొప్పవారు లేరని కాదు, నీకంటే బలవంతులు లేరని కాదు. రోజున దేవుడు నీకే అవకాశాన్ని ఇచ్చాడంటే దేవుడు నిన్ను ఆ పనికి ఎన్నుకున్నాడు. రోజున సంఘం తన గత ప్రేమను మర్చిపోయి క్రీస్తును విడిచి నడుస్తుంది అనడానికి దీంట్లో సందేహమేమీ లేదు. క్రీస్తును మోయాల్సిన సంఘం, క్రీస్తును జారేయాల్సిన సంఘం, క్రీస్తును లోకానికి చూపించాల్సిన సంఘం తమ గత ప్రేమను మర్చి చాలా భయంకరంగా లోకంలో నడుస్తుంది. గాడిద దేనికి సూచనగా ఉంది అంటే సంఘానికి సూచనగా ఉంది. ఈ సంఘం ఏం మర్చిపోయింది? తమ గత ప్రేమను, దాని ప్రాచీన స్వభావాన్ని మర్చిపోయింది, దాని ఆత్మీయ పునాదిని మర్చిపోయింది. ప్రారంభంలో చేసిన భక్తి నేటి దినాల్లో క్రైస్తవుల్లో కనబడట్లేదు. ప్రారంభంలో ఉన్న తీర్మానాలు నేటి దినాల్లో సంఘంలో కనబడట్లేదు. ఇంకా అంటాడు అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకో. దిస్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఈ ప్రియశిష్యుడైన యోహాను రాసిన మాటలో ఈ మాట నాకు చాలా ఇష్టం. ఏ స్థితిలో పడిపోయి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. సంగమా, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ తొట్టిల్లిపోయావు, అక్కడ నుండి నీవు మారు మనసు పొందాలి. చాలా విలువైన మాట, చాలా ప్రత్యేకమైన మాట. గాడిద జ్ఞాపకం చేసుకుంది, అయ్యో ఒకప్పుడు నేను బురదలో కట్టి వేయబడ్డానే, దేవుడు నన్ను విడిపించాడే. ఏ మనుషుడు నా మీద ఎక్కడానికి కానీ, నా మీద రాజ్యాన్ని పరిపాలించడానికి కానీ, నా మీద ఎక్కి నడవడానికి కానీ, కనీసం బరువు వేయడానికి కానీ ఎవరు ఇష్టపడలేదు. కానీ ఇదిగో ఈ రక్షకుడే కదా నన్ను గుర్తు చేసుకున్నాడు అని సంతోషంగా గాడిద పిల్ల యేసు ప్రభుని ఎత్తుకుంటాడు. ఎక్కడ పడిపోయావో అక్కడ నువ్వు జ్ఞాపకం, ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము. నీ గత ప్రేమను మర్చిపోయావు, ఎక్కడ మర్చిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఏ స్థితిలో నీ ఆత్మీయ స్థితిలో దూరంగా అయిపోయావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరలా మారు మనసు. గాడిదను బట్టి క్రీస్తు కాదు, క్రీస్తును బట్టి గాడిద, క్రీస్తును బట్టి సంఘము. ఈరోజు నువ్వు విమోచింపబడ్డావు అని అంటే కేవలం క్రీస్తుని బట్టే. ఆయన దేవుడై ఉన్న దేవుడు అందుకే అంటాడు కదా, సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి ఏమైపోతుందంట? వెర్రితనం అయిపోతుంది. ఈరోజు క్రీస్తు సువార్త నీకు వెర్రితనం అయిపోయింది. యేసు ప్రభు దేవుడు అని చెప్పినాను. పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే చెప్పినట్టున్నాను. యేసు ప్రభు పక్కన ఇంకో ఇద్దరు సిలువ వేయబడ్డారంట. సిలువ వేయబడిన వారిలో ఇద్దరికి సువార్త తెలుసు. అవునా? ఇద్దరికి సువార్త తెలుసు. ఇద్దరికి యేసు ప్రభు దేవుడు అని తెలుసు. ఇద్దరికి సువార్త వినబడింది. కానీ ఇద్దరిలో ఒక్కడు విశ్వసించాడు, ఒక్కడు మాత్రం క్రీస్తుని దేవుడు అని తెలుసుకున్నాడంతే. అవునా? అన్నాడు కదా ఆ దొంగ, నువ్వు రక్షకుడు అని నాకు తెలుసు, నువ్వు దేవుడు అని తెలుసు. ఒకవేళ నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకునే నన్ను కూడా
రక్షించు అన్నాడు. అంటే వీడు ఏం తెలుసుకున్నాడంటే యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నాడు అంతే. కానీ మరో దొంగ ఉన్నాడే, ఆ దొంగ అన్నాడు, ప్రభా నేడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో. తెలుసుకోవడం వేరు, విశ్వసించడం వేరు. అందుకే యేసు ప్రభు ఎవరితో మాట్లాడాడు? విశ్వసించిన వాడితో మాట్లాడా, తెలిసిన వాడితో మాట్లాడా? విశ్వసించిన వాడితో మాట్లాడాడు. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడతాడు. నువ్వు విశ్వసిస్తే దేవుడు అంటాడు, నేడు నా రాజ్యంలో నీవు కూడా పరదేశంలో నీవు ఉంటావు. ఒకవేళ తెలుసుకున్న వాడిగా ఉంటే దేవుడు కనీసం నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు ఇష్టపడట్లేదు. సువార్త అందరికీ ప్రకటించాలా అంటే అందరికీ ప్రకటించాలి, కానీ వద్దనే వాడికి ప్రకటించాల్సిన పని మనకి లేదు. ఇటీవల నేను ఒక బోర్డు చూశాను అనమాట. ఒక మంచి ఇమేజ్ నేను ఫేస్బుక్ లో, ఆ బోర్డులో ఏముంది అని అంటే, ఈ గ్రామం పేరు వద్దులేండి, ఈ గ్రామంలో అందరూ హిందువులే, రాజ్యాంగబద్ధంగా కావున అన్య మతస్థులకు గ్రామ ప్రజలు అనుమతి లేకుండా ప్రచారం చేయరాదు. అన్యమత ప్రచారం నిషేధం, అతిక్రమిస్తే జరిగే తీవ్ర పరిమాణాలకు మేము బాధ్యత వహించము. విదేశీ మతాలు వద్దు, స్వదేశమే. ఇలా బోర్డు పెట్టి ఆయన ఫోటో దిగాడు అనమాట. నాకు అనిపించింది చాలా వందనాలు బాబు, కింద నాకు ఇంకో బోర్డు పెట్టాలనిపించింది. సువార్త ప్రకటించే భారం నువ్వు మాకు తగ్గించావు. నీ గ్రామానికి సువార్త ప్రకటించడానికి మేము రావే. పిల్లోడు ఇంజక్షన్ ఎందుకు వద్దంటాడు? ఎందుకు వద్దంటాడు? నొప్పుగా ఉంటుందని తెలిసి వద్దంటాడు. పిల్లోడు మెడిసిన్ ఎందుకు వద్దంటాడు? చేదుగా ఉంటుందని తెలిసి వద్దంటాడు. నేను దినాల్లో సువార్త ఎందుకు వద్దంటున్నారు? యేసు ప్రభు దేవుడు అని తెలిసి కూడా ఏమన్నారు? మాకు వద్దు అని అంటారు. శిష్యుడు అదే అన్నాడు, మీరు వెళ్ళండి, ఎవరన్నా మిమ్మల్ని స్వాగతించకపోతే, ఎవరన్నా మిమ్మల్ని అంగీకరించకపోతే దేవుడు ఏం చేయమన్నాడు? యుద్ధం చేయమన్నాడా? వాళ్ళ మీద రాళ్ళు రుమ్మన్నాడా? వాళ్ళతో డిబేట్లు కూర్చోమన్నాడా? లేదంటే యేసు ప్రభు దేవుడు 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 అని ప్రూవ్ చేయమన్నాడా? ఏమల్లా మీరు చెప్పులు ఏం చేయమన్నాడు? మట్టి పాదములు దులుపుకుని చేయండి. ఆ పాదం ఆ యొక్క దుమ్ము ఏం చెప్తుందంట? సాక్ష్యం చెప్తారు. ఎస్, మనం ఒకరికి బతిములాడి సువార్త చెప్పడం అవసరం లేదు. క్రీస్తును పరిచయం చేయడమే మన వంతు. మారడా అనేది దేవుని చేతిలో ఉంది. మనుషుల్ని మనం కనుక మతం బలవంతంగా మార్చేయగలిగితే మనం మనుషులు ఎందుకు మారుతాం? డైరెక్ట్ గా అధికారులనే మారుతాం కదా. మోడీ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి మోడీనే బలవంతంగా మతం మార్చేయచ్చు కదా. కానీ మనం మార్చే బలం మనకి లేదు. మార్చేవాడు దేవుడు, సువార్త పరిచయం చేసేది మనం. క్రీస్తును గురించిన వార్త ఎందుకు విరితనంగా మనుషులకు కనబడుతుందంటే, క్రైస్తవులమైన మనం కొంతమంది కొన్ని విధాలుగా సువార్తను ఏం చేస్తున్నారంటే అగౌరవపరుస్తున్నారు. ఎక్కడ పడిపోయావో అక్కడ నువ్వు జ్ఞాపకము చేసుకో. ఏ విషయాల్లో నువ్వు తొట్టిల్లిపోయావో, ప్రేమ కలిగి ఉండాల్సిన సంఘంలోనే ప్రేమ లేకుండా, ఒకవేళ నిజంగానే క్రొత్త ఆత్మ చర్చ్లోకి వస్తే, మన సంఘంలోకి వస్తే, మనలో ఉన్న గ్రూపులు చూసి, మనలో ఉన్న డివిజన్స్ చూసి, మనలో ఉన్న ఈ యొక్క హెచ్చు తగ్గులు చూసి అనుకుంటాడు, అయ్యి బాబోయ్ మా దేవుని ఆశ్రమం వదిలేసి వచ్చాను, వీళ్ళు చూస్తేనేమో ప్రేమ కలిగిన వారు అంటారు కానీ వీళ్ళు ప్రేమ లేదు. అందుకే కొరింథీ సంఘం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఈ సంఘం ఒకటి చాలా ప్రాబ్లం కలిగిన సంఘం. ఈ గాడ్ల అయిన ఈ సంఘము క్రీస్తును మోయకుండా ఎవరు వెంట పరిగెడుతుందంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11-12 వచనాలు చదువుతాను, దయచేసి చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని. క్రీస్తును మోయాల్సిన ఈ సంఘము ఎలా ఉందంట? కలహములు కలవని నేను విన్నాను. మీ గురించి మంచి మాటలు నేను వినలేదు, మీ గురించి నేను చాలా మంచి మాటలు విన్నావు అని అనుకున్నాను. పౌలు స్థాపించిన సంఘంలో కొరింథీ సంఘం ఒక మంచి కిరీటం వంటిది. ఒక భక్తుడు అంటాడు, పౌలు కొరింథీలో సంఘం కట్టగలిగాడంటే మనం ఎక్కడైనా సంఘం కట్టగలం. ఎందుకంటే కొరింథీ పట్టణంలో ఉన్నంత పాపం, కొరింథీ పట్టణంలో ఉన్నంత దోషం, కొరింథీ పట్టణంలో ఉన్నంత మూర్ఖులు ఇంకెక్కడా లేరు. అక్కడే పౌలు సంఘాన్ని స్థాపించగలిగాడంటే మనం ఎక్కడైనా సంఘాన్ని స్థాపించగలం. అంత గొప్పగా స్థాపించిన ఈ సంఘంలో
ఏమయ్యారంట, నేను అపోలో వాడినాను ఒకడు, నేను పౌలు వాడినాను ఒకడు, నేనేమో కేఫా వాడినాను ఒకడు, మరి ఇంకో భక్తి పరులు ఉన్నారు. ఇంకా ఏంటంట, ఇలాగ కాదు, నేను క్రీస్తు వాడినాను చెప్పాను, నేను యేసు ప్రభువు అండి, ఇక నేనే యేసు ప్రభు అని చెప్పుకుంటారేమో కదా. నేను దినాల్లో క్రీస్తుని విడిచి ఏమైపోయి సంఘంలో డివిజన్స్. నేను కొరింథీ పత్రికను మాకు బైబిల్ కాలేజ్లో చెప్పినప్పుడు కొరింథీ సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్లో మెయిన్ ప్రాబ్లం సంఘంలో ఏమొచ్చిందంట, డివిజన్స్ వచ్చాయంట, గ్రూపిజం వచ్చిందంట. గ్రూపిజం అంటారంట, రే నువ్వు మా గ్రూప్ లో జాయిన్ అవుతావా, ఆ గ్రూప్ లో జాయిన్ అవుతావా, మా గ్రూప్ లో జాయిన్ అయితే నీకు ఇవన్నీ ఉంటాయి, మా గ్రూప్ లో జాయిన్ అవ్వలేదనుకో నీకు ఏమీ ఉండవు. కొరింథీ సంఘం గురించి నేను చెప్తున్నాను. కొరింథీ సంఘంలో ఇటువంటి గ్రూపిజమ్స్ తయారయ్యాయి. పెళ్లి గురించి దెబ్బలాట్లు, ప్రసాదాల గురించి దెబ్బలాట్లు, లేదంటే దేవుడి గురించి దెబ్బలాట్లు, ఇవన్నీ క్రైస్తవులమైన దెబ్బలాట్లుగా ఉండకూడదు. సంఘం అనేది క్రీస్తుని అంటి పెట్టుకుని నడవాల్సింది పోయి, ఎప్పుడైతే క్రీస్తుని విడిచి నేను అపోలో వాడిని, పౌలు వాడిని, ఎందుకు ఈ డివిజన్ వచ్చిందంటే, పౌలు ఆ రోజుల్లో ఎక్కువ సంఘాలు స్థాపించుకుంటూ అనేక మందికి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయేవాడే కానీ అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చేవాడు కాదు. బాప్తిస్మాలు ఇచ్చుకుంటా ఉంటే టైం వేస్ట్ అయిపోద్దని తిమోతినో లేదంటే పౌలు శీలానో లేదంటే అపోలోనో ఎవరినొకరు పెట్టి అరే ఈ బాధ్యత మీరు చూసుకోండి అని చెప్పి పౌలు ఏం చేసేవాడంటే వేరే పట్టణానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించేవాడు. ఈ లోపల సంఘాలు ఏమైందంటే పౌలు కంటే అపోలోయే ఎక్కువ మందికి బాప్తిస్మం ఇచ్చాడు కాబట్టి పౌలు కంటే అపోలోయే గొప్పోడు, కాబట్టి మనము పౌలుని విడిచి అపోలో వెంట పరిగెడదాం. కేఫా అనేక మందికి బలారాధన ఇస్తున్నాడు కాబట్టి కేఫా మంచివాడు అని కేఫా వెనకాల పరిగెట్టడం ప్రారంభించారు. కానీ పౌలు అంటాడు, చూడండి అదే 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అపోలో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభువును గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. సంఘాన్ని వృద్ధిపరిచిన వాడు ఎవరు? దేవుడే. సంఘాన్ని కట్టింది ఎవరు? దేవుడే. సంఘాని కోసం ప్రాణం పెట్టింది ఎవరు? దేవుడే. సంఘం కోసం శిలువలో 39 కొరడా దెబ్బలు తిన్నది ఎవరు? దేవుడే. మేకులు దిగబట్టుకున్నది ఎవరు? దేవుడే. ముళ్ళ కిరీటం భరించింది ఎవరు? దేవుడే. యావత్ ప్రపంచానికి రక్షణ ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి ఎవరు అపోలో, మరి ఎవరు పౌలు? కేవలం క్రీస్తును పరిచర్య చేసిన పరిచారకులు మాత్రమే. మీరు మమ్మల్ని వెంబడించొద్దు, ఎవరిని వెంబడించొద్దు, క్రీస్తుని మాత్రం వెంబడించాలి. ఎందుకంటే క్రీస్తే మీకు దీవెన ఇవ్వాలి, క్రీస్తే మిమ్మల్ని దీవించాలి. క్రీస్తు తప్ప మరి ఎవరు మిమ్మల్ని దీవించే ఆ అవకాశం ఎవరికి లేదు. అపోలో ఎవడు, పౌలు ఎవడు? ఇక్కడ చెప్తున్నాడు, మేమందరం కేవలం పరిచారకులమే కదా, ప్రభు అనుగ్రహించిన కేవలం పరిచారకులమే. కానీ మిమ్మల్ని దీవించేది ఎవరు? దేవుడు. మిమ్మల్ని ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. కాబట్టి సంఘం ఎవరు మోయాలి? క్రీస్తును మోయాలి. కానీ క్రీస్తును కాక మనం మనుషులు మోయొద్దు, ఆచారాలు మోయొద్దు, ఏది మోయొద్దు, క్రీస్తును అంట పెట్టుకుని నడవాలి. నేను దినాల్లో సంఘానికి చెప్పేది అదే. మనలో గ్రూపిజాలు ఉండడానికి వీలేదు, మనలో డిఫరెన్స్ ఉండడానికి వీలేదు. క్రైస్తవులమైన ఎంత పిరికి వాళ్ళం అంటే చాలా విశ్వాసంలో చాలా పిరికి వాళ్ళం అయిపోయాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే పలానా సేవకుడు వాక్యం చెప్తున్నాడంటే కింద చాలా మంది ఏమని వేస్తారు, అయ్యగారండి మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, అయ్యగారండి మా పిల్లలు పుట్టట్లేదండి మా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారండి మా కొడుకు ఉద్యోగం లేదండి. ఎక్కడ అడుగుతున్నావు నువ్వు? ఎక్కడ అడగాలి? ఎక్కడ అడుగుతున్నావు? దేవుడి మందులు అడగాల్సింది పోయి ఎక్కడో మనుషుల్ని మనం బ్రతులాడద్దు, మనుషులు మనం ప్రాధాన్యపడద్దు, మనుషుల వెంట మనం పరిగెట్టద్దు. క్రీస్తు వెంబడి ఎక్కడ పడిపోయావో అక్కడ ఏం పొందమన్నాడు? రోజున మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా మనం ఏం మర్చిపోతున్నాం అంటే మనకున్న బలాన్ని మర్చిపోతున్నాం, మనకున్న దేవుడిని మర్చిపోతున్నాం, మనకున్న బలమైన విశ్వాసాన్ని మర్చిపోతున్నాం. ఏనుగంట చిన్నగా ఉన్నప్పుడు ఏనుగు తన యజమానుడు ఏం చేసేవాడంట? చిన్న గొలుస కట్టి స్తంభానికి కట్టేవాడంట. అయ్యో నాకు గొలుసు కట్టేశారు కదా, నేను వెళ్ళలేనేమో అని చిన్నప్పుడు ఏనుగు అనుకుని అలాగే ఉండిపోయిందంట. పెద్దయ్యాక కూడా ఏనుగు పెద్దయ్యాక కూడా యజమానుడు ఏం చేసేవాడు తెలుసండి? దాని చిన్నప్పుడు ఎంత చిన్న గొలుసు అయితే కట్టేవాడో పెద్దయ్యాక కూడా అదే గొలుసు కట్టేసి ఏనుగుని ఉంచేవాడంట. ఎప్పుడైనా చూసారా ఫోటో? ఏనుగు కట్టినప్పుడు ఎంత తాడుతో కడతారు? తాడుతాను. ఎందుకు? ఏనుగు తన బలాన్ని మర్చిపోయింది.
అయ్యో నేను పెద్దవాడిని అయ్యానన్న విషయాన్ని మర్చిపోయింది. అయ్యో నేను వృద్ధి పొందానన్న విషయాన్ని మర్చిపోయింది. అయ్యో నాకంటూ ఒక బలం వచ్చింది, నాకంటూ ఒక ధైర్యం వచ్చింది, ఈ తాడు నన్ను ఏం చేయలేదు అన్న విషయాన్ని మర్చిపోయింది. నేటి దినాల్లో సంఘం పడితే మర్చిపోయింది. నీకున్న ఆత్మీయ స్థితిని నువ్వు మర్చిపోయావు, నీకున్న ఎదుగుదలను మర్చిపోయావు, గత ప్రేమను మర్చిపోయావు. ఆత్మీయ స్థితిలో ఎంత పెద్దవాడు అన్న విషయాన్ని మర్చిపోయి చిన్నవాడి వల్ల ప్రవర్తిస్తూ ఉంటున్నావు. మీరు పాలు తాగే వాళ్ళని ఉన్నారు కానీ బలమైన ఆహారం తినేవారులాగా లేరు. బలమైన ఆహారం కలిగిన వారుగా ఉండాల్సిన మీరు ఏమైతున్నారు అంటే క్రీస్తును విడిచి, దేవుడు అన్నాడుగా, మీరు కేకలు వేయకపోతే ఏం కేకలు వేస్తాయంట? రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు క్రీస్తుని మోయకపోతే, సంఘమైన మనము మోయకపోతే రాళ్ళు మోస్తాయి, రాళ్ళు మోస్తాయి, రాళ్ళు స్తుతిస్తాయి, రాళ్ళు దేవుని కనపరుస్తాయి, రాళ్ళు దేవుని మహిమపరుస్తాయి. కాకులు దేవుని మాట వింటాయి, చెట్లు దేవుని మాట వింటాయి. అంత మాత్రమే కాదు, చేపలు దేవుని మాటలు విన్నాయి, గాడిద దేవుని మాటలు విన్నాయి, అన్నీ వింటున్నాయి. కానీ వినాల్సిన మనిషి మాత్రమే దేవుని మాట. ఈ రోజున దేవుడు నిన్ను విడిపించుకుంది, కట్టబడిన నిన్ను దేవుడు విడిపించుకుంది. ఎందుకో తెలుసా? క్రీస్తుని మోస్తావని, ఇంకా కొత్త కట్లు తెచ్చుకుని నేనేసుకుంటావని కాదు, విడిపింపబడిన ఆ కట్లను మరలా కట్టుకుంటావని కాదు. దేవుడు నిన్ను విడిపించింది విడుదల పొంది ఫ్రీడంగా బ్రతుకుతావని. కానీ పాపము నుండి ఫ్రీడంగా బ్రతకలేకపోతున్నాం. నేటి దినాల్లో క్రైస్తవులమైన మనం పెద్ద పాపాలు చేయమండి, చిన్న పాపంలో పట్టబడతాం. ఆ పాపం మనల్ని చాలా బలహీనలు చేస్తూ ఉంటుంది. దాని నుండి కనుక మనం విడుదల పొందితే క్రీస్తుని సంతోషంగా మనము మోయగలుగుతాం. గాడిద సంఘానికి సాదృశ్యంగా ఉంది. గాడిదలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇది పవిత్రపరచబడాలి అంటే గాడిదకు బదులుగా గొర్రె పిల్ల వదిలింపబడాలి. గాడిద హేయమయ్యవన్నీ తిని దాని నోరు గబ్బు వాసన పడుతుందంట, దాని నోరు దుర్వాసన పడుతుందంట. అంత మాత్రమే కాదు, గాడిద మొండితనం కలిగినది, తిరుగుబాటుతనం కలిగినది. ఈ క్వాలిటీస్ అన్ని ఎక్కడ కనబడుతున్నాయంటే నేటి దినాల్లో సంఘంలో కనబడుతున్నాయి. ఓ సంఘమా, మనం క్రీస్తు చేత విడిపింపబడ్డాము, మనం క్రీస్తునే మోయాలి. ఆ క్రీస్తుని అంటగట్టుకుని ఉంటే మన జీవితం పరదేశంలోకి చేరుతుంది. లేకుంటే మన జీవితం ఎక్కడ విడుదల పొందుతుందో తెలుసా? నరకంలో మనము విడబడతాం. నరకంలో త్రోయివేయబడకుండా పరలోక రాజ్యానికి మనం చేరాలి అంటే మన జీవితాంత కాలము ఎవరు మోయాలి? క్రీస్తుని మోయాలి. గాడిద క్రీస్తును మోసినప్పుడు దానికి చలవ బట్టలు పరిచారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఏంటంటే ఏమంటారు, ఈత మట్టలు పట్టుకుని స్వాగతాన్ని పలికారు. అంత మాత్రమే కాదు, దానికి కడుపు నిండా అన్నం కూడా. ఎప్పుడైతే క్రీస్తు దిగాడో దానికి విలువ ఉందా? లేదు. మరలా గాడిద బట్టల మీద నడచడానికి ప్రయత్నిస్తానంట, చెయ్యని అదే మంటలతో ఇచ్చిన కొట్టి గౌరవేశారు. ఈ రోజున సంఘమా, మన సంఘంలో క్రీస్తు లేకపోతే మన సంఘానికి కూడా దేవుడు అంటాడు, నీ గౌరవం నాకు తెలుసు. సార్వత్రిక సంఘంగా మనం ఎత్తబడాలి అంటే మనము కూడా మన జీవితాంత కాలం వరకు క్రీస్తుని మోయుదుముగాక. ఆమె తలను వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, సంఘమైన మేము ప్రభా, గాడిద ఎలా అయితే క్రీస్తుని మోయడానికి ఇష్టపడిందో, సంతోషపడిందో, ఎలా అయితే తన జీవితాంత కాలం వరకు క్రీస్తునే మోసిందో, మేము కూడా అలాగే మోసేవాళ్ళుగా ఉంటే మాకు విలువ, మాకు ఘనత, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. కానీ నేటి దినాల్లో సంఘము ప్రభా ఒకప్పుడు ఎంతో బలం కలిగిందిగా ఉండేది, కానీ ఇప్పుడు గత ప్రేమను మర్చిపోయిన సంఘం ఉండి ఉన్నది. మేము అలా ఉండకుండా ఎక్కడ పడిపోయామని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మరలా నేను మా భుజముల మీద ఎత్తుకుని నిన్ను గణపరిచే పాత్రలుగా పనిముట్లుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ